మీరు చూస్తున్నారు ఐస్లాండ్ లో అగ్ని పర్వతాన్ని. సో ఇది వేరే ఒక గ్రహంలో ఉందండి చూడడానికి. ఏదో అంగారకుడు మార్సు గ్రహం మీదకి వచ్చిన ఒక గ్రహాంతరవాసి ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ, ఒక గ్రహాంతరవాసి. ఇప్పుడు నేను చెప్పింది కనుక మీరు ఎగ్జామ్లో రాస్తే కనుక మీకు 5 మార్కులు గ్యారంటీ. మన పాత్రిక పాప వచ్చేసిందో. పాత్రిక జర్నీ ఇస్ నైస్. ఓకే, ఇదండి మన పాత్రికతో పత్యాపారం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఇటలీ. ఆర్కిటిక్ యాత్ర స్టార్ట్ అయిందండి. సో ఆర్కిటిక్కి వెళ్ళాలంటే ముందు మనం ఐస్లాండ్ అయితే దేశం వెళ్ళాలి. సో ఇటలీని వదిలి ఐస్లాండ్ వెళ్తున్నాము. సో పాత్రిక కూడా వస్తుంది. సో తనతో పాటు ఈ ఆర్కిటిక్, ఐస్లాండ్ మొత్తం ఈ చల్ల ప్రదేశాలన్నీ కొట్టేద్దాం. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి, 50,000 లైకులు కావాలి ఈ వీడియోకి. లోపలికి వెళ్ళాక మిగతా విశేషాలు, ఆర్కిటిక్ ఖర్చు అంతా అన్నీ చెప్తాం. ఓకే, మొత్తానికైతే ఆర్కిటిక్ యాత్ర మొదలవుతుందండి. ఉత్తర ధ్రువం, నార్త్ పోల్ యాత్ర. మీకు దక్షిణ ధ్రువం ఏది, సౌత్ పోల్ని అయితే చూపించాను, అంటార్టికాని. అంటార్టికా అయినంటే ఆర్కిటిక్ కొడదాం అనుకున్నాను, కాకపోతే యూరోప్ వీసా రాలేదు, అలాగా అయిపోయింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తండి, అంటార్టికాకి నాకు 3 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. నా చేతిలో 80,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అర్జెంటీనా నుంచి వెళ్ళాలని కోరుకుండి వెళ్ళలేక చేయి చాప మిమ్మల్ని అడిగిన 6 గంటల్లోనే 10 లక్షలు వేసి నన్ను అంటార్టికాకి పంపించారు. నిజంగా మంచి మనసుతో మీరు ఇచ్చారు. కరెక్ట్గా 2.5 సంవత్సరాల తర్వాత ఈ ఆర్కిటిక్ యాత్రకి అక్షరాల 10 లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నది. మిమ్మల్ని అడగకుండా నా సొంత డబ్బులతో, యూట్యూబ్లో సంపాదించిన డబ్బులతో వెళ్ళగలుగుతున్నాను. అంటే వీడియోలు అప్లోడ్ చేసి ఇంత డబ్బు తిరిగి వస్తుందా అంటే రాదు. మహా అయితే ఒక వీడియో 2 వీడియోలు చేస్తాను. 2 వీడియోలకు 10 లక్షలు రావు కదా, కానీ మీకు చూపించాలి కదా. ప్రపంచ యాత్రికుడిగా మీరు ఇచ్చిన బిరుదుని నేను కాపాడుకోవాలంటే ప్రపంచం అంతా తిరిగి మీకు చూపించాలి. ఉత్తర ధ్రువాలు, దక్షిణ ధ్రువాలు చాలా బాగుంటాయండి, అడ్వెంచరస్తో కూడుకున్నది. మీరు దక్షిణ ధ్రువంలోని పింగ్విన్స్ని చూశారు, ఇప్పుడు ఉత్తర ధ్రువంలో ధ్రువపు ఎలుగుబంట్లు చూస్తారు. మీ అన్నీ మీరు చిన్నప్పుడు సోషల్ బుక్లో చదువుకున్నవే ఇప్పుడు మీకు కళ్ళకు కదినట్లు సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్ విధంగా మీకు చూపించబోతున్నాను. పిల్లలందరికీ చాలా బాగుంటుంది. మర్చిపోకుండా రాబోయే సిరీస్ అంతా మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఇదే ఎయిర్లైన్స్ అనమాట, రెక్వేజిక్కి వెళ్తుంది. మొత్తానికి అయితే విండో సీట్ దొరికింది. ఇప్పుడు ఐస్లాండ్ రాజధాని రెక్వేజిక్కి అయితే వెళ్ళబోతున్నాము. చూసుకోలేదు, అనకాపల్లి అనుకొని చెడ్డీతో వెళ్ళిపోయాను, పక్కూరు అనుకొని. కాకపోతే నేను వెళ్తుంది ఆర్కిటిక్, అక్కడ మైనస్లో ఉంది టెంపరేచర్. దిగిన వెంటనే అర్జెంటుగా జాకెట్లు అన్నీ వేసుకోవాలి. నేను ఒక్కనే చెడ్డీతో ఉన్నాను ఫ్లైట్లోని. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, వీడు ఎక్కడికి వెళ్తాడు అనేసి. ఎనీవే, పక్కన పాప బాగుంది, విండో సీట్ కూడా దొరికింది, మీకు అన్నీ చూపిస్తాను. ఓకే, వెల్కమ్ టు ఐస్లాండ్ అండి. వెనకాతల థీమ్ బాగుంది కదా, చాలా బాగుంది. వచ్చేసాను బయటికి, బస్ టికెట్ తీసుకొని. చాలా చల్లగా ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి 55 కిలోమీటర్లు ఉంది. 3 బస్సుల కంపెనీలు అయితే ఉన్నాయన్నమాట. మనకి ఎయిర్పోర్ట్లోనే టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్గా వెళ్ళి ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోదాం. చూసుకోవచ్చు, ఇదే హాస్టల్ అండి, రెక్వేజిక్ బస్ హాస్టల్. బస్సు ఇక్కడ ఆపిసింది నన్ను. హాస్టల్ పక్కనే వండర్ ఆఫ్ ఐస్లాండ్ అని ప్రీ ల్యాన్ అని చెప్పి ఏదో ఉంది. షాపింగ్ మాల్ అనుకుంటా, ఆకలి వేస్తుంది, వెళ్ళి ఒక రౌండ్ వేద్దాం. రెస్టారెంట్ కాదండి, ఇది మ్యూజియం అంట. మ్యూజియం లోపలంతా. టైం 10 అవుతుందండి. ఇది మా హాస్టల్. ఇక్కడ 24 గంటలు సూర్యుడు ఉంటారనమాట. ఇది బస్ స్టాప్ హాస్టల్. బస్సు ఇక్కడ ఆగుతుంది. ఇప్పుడు పాత్రిక వస్తుంది బస్సులోని. సో మనం రిసీవ్ చేసుకొని మీకు హాస్టల్ రూమ్ చూపిస్తాను. బస్సులోనే వస్తుంది మన పాప, పాత్రిక పాప. మన పాత్రిక పాప వచ్చేసిందో. పాత్రిక, వెల్కమ్ టు ఐస్లాండ్. వెల్కమ్ టు ఐస్లాండ్. హౌ ఇస్ ద జర్నీ? ఇస్ నైస్. పాత్రిక వచ్చింది. వెల్కమ్ టు ఐస్లాండ్. హలో, వెల్కమ్. పాత్రిక, వెల్కమ్ టు దిస్ వన్. యూ టేక్ దట్ బెడ్, ఐ విల్ టేక్ దిస్ బెడ్. ఓకే, దిస్ ఇస్ మైన్, దట్ ఈస్ యోర్స్. ఎంజాయ్. రూమ్ కూడా భలే ఉందండి హాస్టల్. సూపర్ కిచెన్ అవ్విని. థ్యాంక్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ. ఎంజాయ్. అడిదాస్ మ్యాచింగ్. అడిదాస్. ఓకే, ఇదండి మన పాత్రికతో పత్యాపారం. 24 గంటలు సూర్యుడు ఉంటారు. సూర్యుడు అస్తమించిన దేశం. టైం 10:30 అవుతుంది, ఇంకా అలాగే ఉంది. రేపు అగ్నిపర్వతంతో కలుసుకుందాం. నిప్పులు కక్కి అగ్నిపర్వతం ఫ్రెష్గా నిన్నే లావా వచ్చింది, మొన్నే పేలింది కాబట్టి. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్
Rakujik. Namaste Bogumara. అందరూ బాగున్నారు. సో ప్యాత్రిక, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? Agniparvatam. అగ్నిపర్వతానికి వెళ్తున్నాము. నిప్పులు కక్కే లావా అగ్నిపర్వతం. చాలా బాగుంటుంది, వెదర్ చాలా చల్లగా ఉంది. లెట్స్ గో. సో 6 మందితో కూడిన బృందం అన్నమాట. మా జియాలజిస్ట్ అంటారు కదా, భూగర్భ శాస్త్రాన్ని ఇప్పుడు వచ్చారు కార్ తీసుకొని. సో వాళ్ళతో పాటు వెళ్ళాలి, మామూలుగా వెళ్ళకూడదు. ఏంటి జియాలజిస్ట్ చదువుకుంటే ఏం లాభం అంటే, ఇదిగో ఆమె రోజుకి 1,00,000 సంపాదిస్తుంది. భూగర్భ శాస్త్ర నిపుణురాలు. చూడండి, చదువుకు తగ్గే. మీరు చూస్తున్నారు కదా, ఇది రూట్ మ్యాప్ అనమాట. అగ్నిపర్వతం లావా అయితే ప్రజెంట్ వస్తుందని చెప్తున్నారు. 10 మందితో కూడిన బృందం అయితే బయలుదేరుతున్నాం. పత్రిక, ఆర్ యూ రెడీ టు వాచ్ అగ్నిపర్వతం? Yes, I am ready. రెడీ, లెట్స్ గో. తోకోల్డా. మొత్తం చేంజ్ అయిపోయిందండి. మొత్తం వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. అబ్బో, అసలు వర్షం, గాలి, ఒక టైప్ ఆఫ్ ఉంది వెదర్. రెయిన్ కోట్ వేసుకుంది, నేను రెయిన్ కోట్ మర్చిపోయాను. లక్కీ. It's much better with this. Yeah. The wind is not going through. యా, అగ్నిపర్వతం రాళ్ళండి. Take a piece and feel it. చాలా పల్చగా ఉందండి, లైట్ వెయిట్. లావా స్టోన్ అనమాట. ఈ అగ్నిపర్వతం లావా రాళ్ళు చాలా మెత్తగా లైట్ వెయిట్గా ఉంటుంది. దానికి గల కారణం, లావా వచ్చేటప్పుడు, వర్షం పడేటప్పుడు ఆ ఆవిరి ఆ లావా గాలితో మిక్స్ అయిపోయి ఫామ్ అవుతాయి అన్నమాట. సో తయారైన రాళ్ళు కాబట్టి మనకి దూదుల్లా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. అదిగోండి లావా చూడండి. అదిగోండి కుప్పలుగా కారుతుంది. అదిగోండి. సో అక్కడ అగ్నిపర్వతం బద్దలై లావా కారుతుంది కదండి. అక్కడికి వెళ్దామంటే ముందు పేలిన అగ్నిపర్వతంతో రోడ్డు బ్లాక్ అయిపోయిందంట. అంటే రోడ్డు మీదకి లావా వచ్చేయడం వల్ల రోడ్లన్నీ పోయాయి. సో పోన్లే, మనం వెళ్ళపోతేనే మన దగ్గర అకీరా గారు డ్రోన్ ఎగురుతుంది కదండి. వాళ్ళకి తెలియకుండా, మేడంకి తెలియకుండా డ్రోన్ ఎగరేసేసాక అయ్యో నాట్ అలౌడ్ అని దించేశారు. సో లావా అక్కడి నుంచి అలాగా కొండ మీద నుంచి వచ్చి ఇలాగా అయిపోయింది. మీరు చూసుకోవచ్చు, ఇదంతా లావాయే. అంటే మొత్తం లావా రాళ్ళు పైనుంచి అలా చూశారు కదా, నలుపు ఎలా ఉందో. మొత్తం లావా కుంట పైనుంచి అలాగా వచ్చేసింది. మొత్తం అంతా వచ్చి చూసారు ఎలా నాశనం చేసిందో. ఎక్కడ పళ్ళం ఉంటే వెళ్ళిపోతుందండి ఇలాగనా. మీరు చూసుకుంటే అండి, లావాని ఆపడం ఎవరి వల్ల కాదు. ఒక్కసారి అగ్నిపర్వతం బెలంలో నుంచి లావా వెదజల్లాక ఇంకా అది దారిలో వచ్చిన ప్రతి దాన్ని దహించుకుపోతుంది. రాళ్ళు, రప్పలు, అసలు ఈ వేడికి, లావా వేడికి ఏవి తట్టుకోలేవు. వజ్రాలే కరిగిపోతాయి, అంత వేడి ఉంటుంది. వజ్రాలను కరిగించే వేడి ఉంటుంది, వజ్రాలను తయారు చేసే వేడి లావాలో ఉంటుంది. ఇది రియల్ ఫ్యాక్ట్. అయితే లావా చూసారండి, లావా ఎలా వచ్చిందో అలాగ వచ్చి అలా కలిసి అలాగ వెళ్ళింది. అది మేము అక్కడి నుంచి వచ్చాం అనమాట, ఎక్కుకుంటూ. మీరు చూసుకుంటే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు చాలా రకాల ఖనిజాలు ఉంటాయి. ఈ ఎరుపు రంగులో ఉన్నది ఏంటండి అంటే ఐరన్ లావా, అందుకే ఎరుపు రంగులో ఉందన్నమాట. చూడవచ్చు మీ అంతా ఎర్ర రంగులో ఉన్నది. ఇదంతా చాలా ఖనిజాలు ఉంటాయి అగ్నిపర్వతంలోని. సో అగ్నిపర్వతం ఎలా పుడుతుంది మీరు చూసుకుంటే, భూమి యొక్క కేంద్రం ఏదైతే ఉందో, కేంద్రంలోని టెక్టానిక్ ప్లేట్స్ అంటారు, భూమి పొరలు. ఆ పొరల్లో వచ్చిన ఘర్షణల వల్ల అగ్నిపర్వతం పుడుతుంది. ఇప్పుడు నేను చెప్పింది కనుక మీరు ఎగ్జామ్లో రాస్తే కనుక మీకు 5 మార్కులు గ్యారంటీ. ప్రతి క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంటుంది. అగ్నిపర్వతాలు మీకు 3 రకాలు. ఒకటి క్రియాశీలత అగ్నిపర్వతం, అంటే ఇది ప్రజెంట్ క్రియాశీలత యాక్టివ్లో ఉంది, యాక్టివ్ వాల్కోనా అంటారు. సో లావా ఇదిగోండి ఇలా వస్తుంది, లావా వస్తూ ఉంటుంది. 2 నిద్రాణ వ్యవస్థలో ఉన్న స్లీపింగ్ వాల్కోనా. సో ఏ క్షణమైనా పేలచ్చు మీకు అగ్నిపర్వతం, ఏ క్షణమైనా పేలచ్చు, రెడీగా ఉంటుంది, స్లీపింగ్ వాల్కోనా అంటారు. 3 డెడ్ వాల్కోనా, అంటే చచ్చిన వాల్కోనా, ఇంకా పేలవు. సో దీన్ని ఎలా గుర్తించాలంటే, డెడ్ వాల్కోనా అంటే ఆ డెడ్ వాల్కోనా మీద మీకు గడ్డి మొలుస్తుంది. సో అది మీకు బండ గుర్తు. మీరు చూసారు కదా ఆ పొరలు సౌండ్ ఎలా ఉందో చూసారా, అదిగోండి మెత్త సౌండ్. అగ్నిపర్వతాల్లో ఉండే కెమికల్స్ ఏంటి, రసాయనాలు మీరు చూసుకుంటే, మీరు రేడియోధార్మిక రసాయనాలు ఎక్కువ ఉంటాయి, వేడి పుట్టించేవి. యురేనియము, పొటాషియము, సల్ఫర్, H2SO4, సల్ఫరు, చాలా ఐరన్, మ్యాంగ్నీజియము, ఆక్సిజన్, చాలా రకాలు ఉంటాయి. మీరు చూసుకుంటే అగ్నిపర్వతం లావా బయటకు వచ్చేటప్పుడు మీకు రకరకాల రంగుల్లో రకరకాల కెమికల్స్, ఐరన్, మెగ్నీషియం, ఇవన్నీ బయటకు వస్తాయి. మీరు ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ బయటకు వస్తాయి. రకరకాల కెమికల్స్ ఉన్నాయి ఇక్కడ. గ్యాసులు, చాలా రకాల విష గ్యాసులు, చేయి కట్టయిపోయింది నాకు, రకరకాల గ్యాసులు అవి అన్నీ మీకు బయటకు పడతాయి. అగ్నిపర్వతం ఎప్పుడు బగబగ మండడానికి గల కారణం, అందులో ఉండే రేడియోధార్మిక మూలకాలు ఏవి, రేడియము, పొలీనియము,
రేడాను, యురేనియం ఈ మూలకాల వల్ల ఎప్పుడు బగ మండుతుంది. అదిగా అణు రియాక్టర్లో రేడియో ధార్మిక పదార్థాలు ఉంటాయి. అవి పేలినప్పుడు జనాలకి ఇబ్బంది కలుగుతాయని చెప్పి మొత్తం రేడియం ఫామ్ అవుతుందని చెప్పి ఆ ఏరియానన్నీ ఖాళీ చేయడానికి కారణం అదే. అసలు అగ్నిపర్వతాలు ఎన్ని రకాలో తెలుసుకున్నాం, కానీ అగ్నిపర్వతాల ఆకృతులు మీరు చూసుకుంటే చుచ్చురుబుడ్డ ఆకృతి మీ అందరికీ తెలుసు, శంఖాకారంలో ఉంటుంది, పైన బెలంలో నుంచి లావా వస్తుంది. కొన్ని మొత్తం ఫ్లాట్గా ఉండి లావా ఎక్కువ మరుగుతూ బొబుల్స్ లావా కారుతూ ఉంటుంది, ఏది నదిలాగా. కొన్ని సముద్ర గర్భంలో ఎక్కువ ఉంటుంది. ఈ సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు ఎక్కడ ఉంటాయంటే రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ మహాసముద్రం మనం వెళ్ళాం, వెనువాతు ఇవన్నీ, అక్కడ ఎక్కువ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఉంటుంది. ఎక్కువ అగ్నిపర్వతాలన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. అగ్నిపర్వతం ఇంకా యాక్టివ్లో ఉంది. సల్ఫర్ గ్యాస్ పైకి రిలీజ్ అవుతుంది చూడండి. అగ్నిపర్వతం ఆహారం పేలితే ఏం చేస్తుంది, పరిగెత్తి పాడిపోవడమే. సో మీరు చూసుకుంటూ వచ్చేసాం, మేడం గారు బయటికి వెళ్ళారు. సో నేను వచ్చేసాను అనమాట. మొత్తం పొరలో నుంచి సల్ఫర్ యాసిడ్ వస్తుంది, మొత్తం అంతా సల్ఫర్. అసలు అదొకలాగా ఉంది స్మెల్, ఇక్కడ పేల్చలేకపోతున్నాం. అసలు మామూలుగా లేదు, డేంజర్, చాలా సల్ఫర్. ఇదిగోండి మేడం గారు లేరు, వచ్చేసాను, తిడతారు నన్ను చూస్తే. పెద్దగా హౌ ఇస్ ఎవ్రీథింగ్? కూల్ బై ద పూల్. Cool by the pool. Look at my nose. Oh, of course, see my nose. You become a pink and red and white. Good morning from Reykjavik, capital of Iceland. Namaste Bagumara. అందరూ బాగున్నారు. నిన్న అగ్నిపర్వతంలోకి వెళ్ళి ప్రక్కలన్నీ అయిపోయి ఎక్కి దిగేసరికి మొత్తం నొప్పి వచ్చాయి. సో ఈరోజు ఈ రాజధానిని ఎక్స్ప్లోర్ చేసి రేపు మరో అద్భుతమైన అడ్వెంచరస్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఉన్నాయండి ఇల్లులు రంగులుగా, పింక్ బ్లూ. అబ్బా ఏదో పెయింటింగ్ వేసినట్లు రోడ్ల మీద భలే ఉన్నాయి, రంగులుగా. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉన్నది. బాగుంది కదండి, ప్రశాంతంగానే సూపర్ ఉంది. Patrika, you like that one? Photo you want? Oh, pinky, ponky, father has a donkey. Without creating any vision, and you will not know how to do it. భలే ఉందండి. నిజంగా ప్రశాంతమైన దేశం అండి. క్రైమ్ ఉండదు, గోల్ ఉండదు, గట్టు ఉండదు, ప్రశాంతమైన దేశం. సో ఐస్లాండ్ ఫ్లాగ్ ఇది. ఫ్లఫిన్ బోట్స్ అని చెప్పి ఉంటాయన్నమాట, ఫేమస్ ఇక్కడ. ఫ్లఫిన్ బోట్స్ పింగ్విన్ జాతికి చెందినవి. తర్వాత ద్రౌపు ఎలుగుబంట్లు, మీకు ద్రౌపు ఎలుగుబంట్లు కూడా చాలా ఫేమస్ ఇక్కడైతే ఇక్కడ. పత్రిక డాన్సింగ్. ఐస్లాండ్ రుచుల్లో మీకు కొన్ని స్పెషల్ చూపిస్తాను రండి. అంటే ఇంకెక్కడా దొరకదో అగ్నిపర్వతంలో రుచులు, అవేంటో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ వీళ్ళు ఎక్కువగా తినేది సొరచేప మాంసం. సొరచేప అన్నీ పెట్టేసి అమ్ముతారనమాట. సొరచేప మాంసాన్ని అమ్ముతారు, మీకు ఫుడ్ బ్లాగ్లో చూపిస్తాను. రెండో ఇంపార్టెంట్ ఉప్పు. ఇదిగోండి చూడండి, అగ్నిపర్వతం ఉప్పు, లావా ఉప్పు. నల్లొప్పు ఎప్పుడైనా విన్నారా? అగ్నిపర్వతంలో నుంచి వచ్చే ఉప్పు. ఎన్ని రకాల ఉప్పులే. దగ్గర ఒక 100 రకాల ఉప్పులు ఉన్నాయి. ఇదిగోండి ఈ ఉప్పు, నల్లొప్పు, తెల్లొప్పు, ఎరుపు ఉప్పు, పింక్ ఉప్పు. అగ్నిపర్వతం నుంచి పుడతాయి లావాలు. ప్రశాంతమైన జీవితం అండి ఇక్కడ ప్రజలది, ఆనందకరమైన జీవితం. ప్రశాంతంగా ఉంటారు ఇక్కడ ప్రజలు. ఇదంతా పోర్ట్ ఏరియా అండి, ఐస్లాండ్ పోర్ట్ ఏరియా అనమాట. బాగుంది, చాలా బాగుంది. ఇదండి ఐస్లాండ్ అగ్నిపర్వతం వీడియో. సో ఆర్కిటిక్ సర్కిల్లో మేము రేపు మరో సాహసయాత్ర రాబోతుంది. పెద్ద కార్ తీసుకొని మొత్తం ఈ ఐస్లాండ్ని మేము తిరగబోతున్నాం. చాలా బాగుంటుంది. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు పాత్రికతో ఐస్లాండ్.